ఓకే, 7వ వచనం చూస్తే, వినువారెవరునూ లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగొక్కుదురు, వారి పెదవులలో కత్తులున్నవి. మాట గురించి, రెండవది ఆరాధన గురించి. ఈ యొక్క కీర్తన నేను చదివినప్పుడు 2 విషయములు ప్రతిరోజు కూడా ఆ యొక్క డేట్ని బట్టి నేను ఒక కీర్తన చదువుతూ ఉంటాను. రేపు 60వ కీర్తన ధ్యానిస్తాను, ఎల్లుండి 61వ కీర్తన ధ్యానిస్తాను. ఏది కూడా నాకు ఇష్టం వచ్చిన కీర్తన వాళ్ళకి అది చెప్పాలి, వీడికి ఇది చెప్పాలని చెప్పి వాక్యం తీయడం లేదంటే కీర్తనలు చదవడం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక కీర్తన, రేపు ఒక కీర్తన, ఎల్లుండి ఒక కీర్తన. దాంట్లోంచి ప్రభు నాతో మాట్లాడు. ప్రభు నాతో ఏం మాట్లాడతాడో అది సంఘమునకు వాక్యం. అప్పుడు సంఘము బలపరచబడుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. మరి కీర్తనలు 59వ అధ్యాయంలో ఉన్నాము. వినువారెవరునూ లేరనుకొని వారు తమ నోటు నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు, వారి పెదవులలో కత్తులను. మాట గురించి చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. వారి పెదవుల మాటలను బట్టి, 12వ వచనము, వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాపములను బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కుబడదు. నీ యొక్క మాట్లాడే విధానము, నువ్వెంత మరి స్మూత్ మనిషివో, నువ్వెంత నమ్రత కలిగిన మనిషివో, నువ్వెంత మరి దాన్ని ఏమంటారంటే సౌమ్యత, అది అసలు అర్థం అవుతుంది మాకు. నెమ్మది. ఓకే, ఏదైనప్పటికీ ద ఒబీడియంట్, ద ఏ జెంటిల్మెన్, వినయము. ప్రైజ్ ది లార్డ్. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, అయ్యా ఏదో సార్, అదే చిన్నవాడు, రై ఎక్కడ రైలు ఎలా. ప్రైజ్ ది లార్డ్. మనకు మాట్లాడే విధానము మారిపోతుంది అధికారముతో. ఓకే, ఏదైనప్పటికీ నీ యొక్క మాట నిన్ను గురించి జడ్జి చేస్తుంది. నువ్వు ఎవరమై ఉన్నావు, ఏమై ఉన్నావు, నీ హోదా అవ్వచ్చు, నీ యొక్క కులం అవ్వచ్చు, లేదంటే నీ యొక్క ఉన్నతమైన స్థితి, నీ యొక్క అధికారము అన్నది నీ మాటల్లో బయలుపరచబడుతుంది. నువ్వు అబద్ధికుడివైనా, లేదంటే నువ్వు కొండెగాడవైనా, ఎలాంటి వాడువైనా సరే నీ మాటలు నిన్ను గురించి సాక్ష్యం చెప్తాయి. నీ మాటలు నీ గురించి సాక్ష్యం చెప్తాయి. నువ్వు మంచి మాట్లాడుతున్నావా, వాడు క్షమాభివృద్ధి చెందుతున్నాడా, నువ్వు చెప్పే మాటల ద్వారా ఆ వ్యక్తి ఓహో వాడికి ఇంపుగా ఉంటాయి, కానీ లోపట దేవునికి మరి ఎంతో వ్యతిరేకంగా, లేదంటే సేవకులకి, సంఘానికి వ్యతిరేకంగా మనం మాట్లాడిన మాటలు ప్రైజ్ ది లార్డ్, అది అగాధము తవ్వేస్తూ ఉంటాయి, అది అగాధాన్ని తవ్వేస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. సో మాట్లాడే మాట అన్నది నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది. పేతురు మాట్లాడిన మాటను బట్టి నువ్వు యేసుకు సంబంధించిన వాడు మాకు తెలుసు. ఎస్ వీ నో. ప్రైజ్ ది లార్డ్. నేను ఎవరో ఈ కేసు ఎవడో నాకు తెలియదు, అబ్బాయి నాకు ఎవరో తెలియదండి అంటాడు. నాకెవరో యేసు ఎవరో తెలియదు అంటాడు. ఎందుకంటే అప్పుడే యేసు ప్రభుని సిలువ వేశారు కనుక ఈయన కూడా తీసుకువెళ్ళిపోయి ఎక్కడ సిలువ వేస్తారో అన్న భయముతో యేసు ప్రభు నాకెవడో తెలియదు అన్న రీతిలో అతను మాట్లాడతారు. కానీ నీ మాట నీ గురించి సాక్ష్యం ఇస్తుంది. నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క మాట, మీరు దేవుని బిడ్డలా అండి, మీరు దేవుని సేవకులా అండి అని అడుగుతారు. ప్రజలు నీ యొక్క మాటను బట్టి, నీ ప్రవర్తనను బట్టి. ఓకే, దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాము. వారి 12వ వచనంలో, వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాపములను బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వంలో చిక్కుబడుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు తమ యొక్క గర్వంలో చిక్కుబడతారు. ప్రభువా, అటువంటి పాపం నుంచి, అటువంటి అపరాధం నుంచి ప్రభు మమ్మల్ని తప్పించండి. తెలుసో తెలియకో నన్ను తృప్తిపరచుకోవడానికో, లేదంటే ఎదుటి వ్యక్తిని తృప్తిపరచడానికో, ఆ మూడో వ్యక్తి గురించి ఏదైనా మాట్లాడుతున్నాం. సహజము, మనిషి యొక్క సహజ లక్షణం అది. సహజ లక్షణము. 3 అన్నదమ్ములు ఉన్నారు, ఒక తమ్ముడు లేడనుకోండి, ఆడి గురించి మాట్లాడుకుంటారు వీళ్ళిద్దరు. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, 2 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెలు. ఆ పిల్ల ఎప్పుడైనా వచ్చిందేంటి, 4 అక్క చెల్లెలు కలిస్తే ఆ రాని వాళ్ళ గురించి మాట్లాడతారు. వాళ్ళ గురించి మంచి విషయాలు మాట్లాడతారా? లేదు. వాళ్ళలో ఉన్న డెఫిషియన్సీలు, ఏ లోట్లు ఉన్నాయో, ఏ లోపాలు ఉన్నాయో దేవునికి ఇష్టం లేదు. అది ఇట్ డజంట్ బి ప్లీజ్డ్ విత్ దట్. కొన్ని సందర్భాల్లో మాట్లాడాలి. అయినప్పటికీ ప్రభు నీ యొక్క మాటను బట్టి నిన్ను జడ్జ్ చేస్తాడు, నువ్వేమై ఉన్నావు. ఓకే, సో సెకండ్ పార్ట్కి వస్తాము. 16-17 వచనంలో, 16-17 వచనాలు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ప్రభుని గురించి వర్ణిస్తున్నాడు. ఆయన ఏమై ఉన్నాడు,
ఆయన ఏమై ఉన్నాడు, ఆయన నీ కోసము ఆయన కోసం నువ్వేమి చేయాలి, వాట్ హీ ఈజ్, ఆయన ఏమై ఉన్నాడు. ఆపద్దినమున నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. వాట్ హీ ఈజ్. ప్రైస్తలాడ్. ఆయన ఏమై ఉన్నాడు, నీకు ఏమై ఉన్నాడు. నీ బలమును గూర్చి నేను కీర్తించదను, నేను కీర్తిస్తాను. సో వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. ప్రైస్తలాడ్. నీవు దేవుని గురించి ఏమి చేస్తావా? ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహ గానము చేసేదను. ప్రైస్తలాడ్. వీటికి ఆన్సర్స్ వెతుక్కోండి చాలు, మన యొక్క స్పిరిచువల్ మెసేజ్ అందినట్టే. దీని యొక్క జవాబు ఏమిటి? నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ఆయన నీకు ఏమై ఉన్నాడు? ఆరాధనకు వచ్చున్నాము, ఏదో కాసేపు పాటలు పాడేసి యేసయ్యా వందనాలు వేసా అని కాదు, హృదయ అంతరంగంలోంచి ధ్యానిద్దాము వాట్ హీ ఈజ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీకు ఏమై ఉన్నాడు? గతించిన సంవత్సరం అంతే కూడా అనారోగ్య పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో, శ్రమల్లో, బాధల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, కుటుంబ సమస్యల్లో, ప్రైజ్ ది లార్డ్, అనేక రకాల పరిస్థితులు మనము ఎదుర్కొన్నాము. సంవత్సరం అంతా కూడా సంవత్సరం ప్రారంభంలో ప్రభు అని ఇది చేస్తాను అది చేస్తాను అంటాము. ఎంతవరకు నువ్వు ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నావు, ప్రభుని వెంబడించావు, ప్రభుని మరి ఘనపరిచావు, నీ కుటుంబం విషయంలో, దేవుని విషయంలో, సంఘం విషయంలో. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎక్కడ మనము ఘనపరిచాము. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. శ్రమ కాలంలో ఆయన యుద్ధకు పరిగెట్టాం, ప్రభా నీకంటే వేరే మార్గము లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క 3 దినములు, ఈరోజు రేపు ఎల్లుండి కూడా మరి 3 దినములు ఉపవాస ప్రార్థన అని చెప్పి అన్నాము. కానీ ఈరోజు ఈ 12 యొక్క ప్రేయర్తో అయిపోతుంది. మరలా రేపు ప్రొద్దుట సాయంత్రం కూడా 2 times ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. రాగలిగిన వాళ్ళు దయచేసి వస్తే మంచిది. ప్రైజ్ ది లార్డ్. ప్రేయర్ హాల్ మాత్రం ఓపెన్లో ఉంటుంది, దయచేసి రావడానికి ప్రయత్నం చేయండి. ఎల్లుండి మాత్రము పొద్దున్న మీకు రెస్ట్ ఇస్తాను, సాయంత్రము మరి 7 నుంచి రాత్రి 1 గంట వరకు ఉంటుంది. ప్రిపేర్ అవుదాము. ప్రభా ఉపవాసం ఉండడానికి శక్తిని దయచేయండి. ప్రైజ్ ది లార్డ్. ముందు నుంచి ప్రార్థన చేయమని నేను చెప్తాను, ఉపవాసం ఉండడానికి. ప్రైజ్ ది లార్డ్. లేదంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది, వాంతులు అవుతుంటాయి, తేనుపులు వస్తుంటాయి, గ్యాస్ రిలీజ్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఉపవాసం ఉండడానికి తగిన శక్తిని, బలమును దయచేయమని ముందు నుంచి మనం ఎప్పుడైతే ప్రార్థన, మన మైండ్ ప్రిపేర్ అయిపోద్ది. ఆకలి వేయదు, దాహం వేయదు. ప్రైజ్ ది లార్డ్. ఆకలి వేయదు, దాహం వేయదు. ఎందుకు? మైండ్ ప్రిపేర్ అయింది. శరీరం కంటే ముందు మనసును సిద్ధపరచుకోవాలి. ప్రభా ఉపవాసం ఉండడానికి 3 రోజులు నేను ఉపవాసం ఉండగలిగే కృపను దయచేయండి. నేను మాత్రమే కాదు, ఎంతమంది అయితే ఈ సంఘంలోని బయట సంఘాలు అనేక మంది ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి యోగ్యమైన రీతిలో నేను నూతన సంవత్సరానికి వెళ్ళడానికి ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి. తగిన ఉపవాసం ఉండడానికి, శారీరక బలహీనతల నుంచి నేను జయించబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ మనసులో వచ్చే దాడుల నుంచి నేను జయించబడాలి. నీ కృప మాకు కావాలి. ఆయన కృప లేదో మనము ఏమీ సాధించలేము. ప్రైజ్ ది లార్డ్. 20 లక్షలు 30 లక్షల కారు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చక్కగా వెళ్ళిపోవచ్చు అనుకుంటాము. కాస్త దూరం వెళ్ళిన తర్వాత పుస్మని గాలి లీక్ అయిపోద్ది. ఏమవుతుంది? ₹1 విలువైన గాలి నిన్ను పడుకోబెట్టేసింది. ₹5 విలువైన గాలి ఏం చేసింది? అన్ని లక్షల రూపాయల ఖరీదైన కారును కూడా కూర్చోబెట్టేసింది, ఆపేసింది. అట్టి స్థితిలో ఉండకూడదు. ప్రిపేర్ అవుదాము, సిద్ధపడదాము. ఓకే. ఏ విధముగా? నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు. సో నేనేం చేస్తాను? నీ బలమును గూర్చి నేను కీర్తిస్తాను. సో దిస్ ఈజ్ ద పాయింట్ విచ్ వీ షుడ్ అటెండ్ నౌ. ప్రైజ్ ది లార్డ్. నీ బలమును గూర్చి నేను కీర్తిస్తాను. ఆయన కాపుదల గూర్చి, ప్రైజ్ ది లార్డ్, ఆయన బోధించే విధానము, ఆయన ఆదరించే విధానము. ప్రైజ్ ది లార్డ్. అనేక మందిని మనం చూసినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ప్రభువా అనేక రకాల బలహీనతల నుంచి నన్ను కాపాడావు, నా బిడ్డను కాపాడావు, నా కుటుంబాన్ని కాపాడావు అనేటువంటి కృతజ్ఞత మనలో రావాలి. ఎవరినైనా చూడడానికి వెళ్తాం హాస్పిటల్కి, అయ్యో వాళ్ళ బాగాలేదు చూడడానికి వెళ్దాం. అక్కడికి వెళ్ళేటప్పటికెల్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నప్పుడు, అయ్యో ప్రభువా తండ్రి ఎలాంటి స్థితి నుంచి నువ్వు నన్ను తప్పించావు. ఒక దినం అలీనా గ్రేస్కి మరి ఎక్కడ కోయంబత్తూరు తీసుకువెళ్ళాము. అదేదో పెద్ద హాస్పిటల్. ప్రైజ్ ది లార్డ్. మరి ఏంటిది, దేశం అంతటి నుంచి కూడా పేషెంట్స్ అక్కడికి వస్తారంట. అక్కడికి వచ్చిన వాళ్ళు
ఒక్కొక్కడు ఒక్కోలాగా ఉన్నారు. ఇలాగొకడు చెయ్యి కూడా ఇలా పెట్టుకుని ఉన్నాడు, మళ్ళీ కదలలేదు. మరి హాస్పిటల్కి వెళ్ళి అదే పరిస్థితులు వాళ్ళు వస్తున్నారు, అదే పరిస్థితులు వెళుతున్నారు. ప్రస్తుతంలో అంటే చెయ్యి కదలకుండా అలా ఉండాలి అని అంటారు. సో కదలకుండా ఇలా ఉండడానికి ఐరన్ రాడ్స్ వేసి సెట్ చేస్తున్నారు, వెల్డింగ్లు చేసేసి ఇలాగా. ప్రస్తుతంలో అవి చూస్తుంటే ప్రభువా, అనేక రకాల పరిస్థితులు నువ్వు మమ్మల్ని తప్పించావు, నన్ను తప్పించావు, సంఘంను తప్పించావు ప్రభు. మనం క్షేమంగా నడుస్తున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాము. ఆయన కృప కాదా? నాకేం చేశాడండి, నాకేం చేశాడు? ఈరోజు నువ్వు క్షేమంగా నీకు కావలసిన ఫుడ్ తింటున్నావు. ప్రైస్తరాడు టేబుల్ మీద అన్నీ ఉంటాయి, కానీ తినలేని స్థితిలో షుగర్ అండి, బీపీ అండి, గ్యాస్ అండి, ప్రైస్తరాడు తినలేని స్థితిలో ఉన్నారు చాలామంది. కానీ మనం ఏం చేస్తున్నాము? ప్రార్థన చేస్తున్నాము, తింటున్నాము. ప్రైస్తరాడు తినగలిగే కృపనిచ్చావు, నడవగలిగే కృపనిచ్చావు. ఏ పనైనా సరే క్షేమంగా నేను చేయగలుగుతున్నాను. ఇట్ ఈజ్ ఓన్లీ దై గ్రేస్ లార్డ్. ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండడానికి అనేకమైన రీజన్స్ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. కానీ మనకు ఒకటే పెద్ద అడ్డుబండలా కనబడుతుంది. ఏంటిది? దేవుడు ఉంటే నీకు సరైన ఉద్యోగమే లేదు, నీ భర్త ఎందుకు ఇలాగయ్యాడు, నీ భార్య ఎందుకు ఇలాగైంది, నీ పిల్లలు ఎందుకు ఇలాగయ్యారు. ప్రైజ్ ది లార్డ్. అనేక రకాల ఎరుకో గోడలు మన మధ్య ముందుండి, అరే ఆ యొక్క యోర్దాను నటి దారి దించాడే, ఫరో చేతుల్లోంచి విడిపించాడే. ప్రైజ్ ది లార్డ్. అరణ్యములో భోజనం లేని దగ్గర, నీళ్లు లేని దగ్గర ఆయన నన్ను పోషించాడే. ఉద్యోగం లేనప్పుడు కూడా ఏ రోజు కూడా నేను పస్తులు ఉండలేదు, నా దేవుడు నన్ను పోషించాడే అన్న కృతజ్ఞత నీ హృదయంలో ఉన్నట్టయితే నీవు ధన్యుడవు, నీవు రక్షించబడ్డావు. ఏ రోజైతే నాకేమి చేశాడు దేవుడు, దేవుడెగనుంటే నా కుటుంబంలో ఎందుకు ఇలా జరుగుద్ది, నా పిల్లల పరిస్థితి, నా కొడుకు పరిస్థితి, నా కూతురు పరిస్థితి ఎందుకు ఇలాగా అని ప్రశ్నించావా? నీ రక్షణ కోల్పోయావు. ప్రస్తుతం రక్షణ కోల్పోయావు. దావీదు మహారాజు గుర్తించాడు తన రక్షణ కోల్పోయాడని. ఇది రక్షణ ఆనందాన్ని నాకు మరలా దయచే ప్రభువా. మొట్టమొదటిగా నువ్వు గుర్తించినట్లయితే దానికోసం నువ్వు ఎదురు చూస్తావు. అయ్యో, నాలో ఉన్న ప్రార్థన జీవితం తగ్గిపోయింది, నాలో పరిచర్య జీవితము తగ్గిపోయింది, ఉపవాస జీవితము తగ్గిపోయింది అని నువ్వు గుర్తించినట్లయితే నూతన సంవత్సరంలో ఆ యొక్క ఫెయిల్యూర్స్ నా జీవితంలో లేకుండా నేను ఉండాలి ప్రభువా, నీ మహిమార్థమే నేను ఉండాలి అన్నటువంటి డెసిషన్, అన్నటువంటి నిశ్చయం మనము తీసుకుంటాము. అది మనం గుర్తించలేకపోతే నేను బాగానే ఉన్నాను అనుకుంటే ప్రస్తుతంలో ఫెయిల్ అయిపోతాము. చాలాసార్లు చెప్పాను, ఫెయిల్ అయిపోతాము, గోతులు పడిపోతాము. బాగానే ఉన్నాము. అదే మనిషి ఫెయిల్ అయిపోవడానికి మొట్టమొదటి కారణము, నేను బాగానే ఉన్నాను అనుకుంటావా, వాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండడానికి చూసుకోవాలంట. ప్రయత్నం ఓకే. ఆపద్దినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు, నీ బలమును గూర్చి నేను కీర్తిస్తాను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేస్తాను. ప్రయత్నం. సో ఉదయకాలంలో వచ్చి ఉన్నాము దేవుని సన్నిధికి, మరి ఒక గంట సేపు ప్రార్థన చేసి ఉన్నాము. మన యొక్క తప్పిదమ్ములు ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనల్ని మనం కడుక్కుంటూ మరి త్వరగా వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేసే అవకాశం వస్తుంది. గుర్తుపెట్టుకోండి ప్రజలు, నాకు అవకాశం ఇవ్వలేదు అని మీరు అనుకున్నట్టయితే నేనేమి చేయలేను. మీకు అవకాశం ఎప్పుడు వస్తుందంటే మీరు సమయానికి వచ్చినట్లయితే మీకు అవకాశం వస్తుంది. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తిస్తాను. ప్రయత్నారా చూస్తున్నారా? వాక్యం వచ్చిందా? రాగానే చూసాము. నా యొక్క మాటలు, నా యొక్క హృదయ ధ్యానము ప్రభువా నీ దృష్టికి అంగీకారయోగ్యాలుగా చేయండి. మన మాటలు మన దృష్టికి, మన చెవికి, మన హృదయానికి ఇంపుగా మనం మాట్లాడుతూ ఉంటాము. లేని వ్యక్తి గురించి, పడిపోయిన వ్యక్తి గురించి, అపరాధములో ఉన్న వ్యక్తిని గురించి, బలహీనతలు ఉన్న వాళ్ళకి ఆ బలహీనతలో ఉన్న వ్యక్తి గురించి మనం అనేకమైన మాట్లాడుకుంటాం. కానీ మనకు తెలియదు మనం ఇంకా బలహీనంలో ఉన్నాము, మనం ఇంకా గోతులు పడిపోయి ఉన్నాము. అది మనం గుర్తించము. మనం బాగానే ఉన్నాము అనుకుని ఆడలాగా వీడేలాగా అనుకుంటాము ప్రజలు. సో మాట గురించి చెప్పాను. రెండవది ఆయన ఏమై ఉన్నాడు. ప్రజలు ఆయన ఏమై ఉన్నాడు. ప్రజలు ఆయన కోసము నీవేమి చేస్తావు. ప్రజలు ప్రభు నడిపించాలి. ఆయనకి ఇష్టమైన ఆరాధన చేద్దాము, ప్రభుని కనపరుస్తాము. థ్యాంక్ యూ. హల్లెలూయా. స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మహోన్నతుడ చెల్లిస్తున్నాము. మా నాన్నని కూడా ప్రభా నీ యొక్క పాద సన్నిధికి మీరు తోడుకొని
ప్రభా భార్యలు, భర్తలు, లేదంటే వారి యొక్క తల్లిదండ్రులు, లేదంటే వారి యొక్క సమస్తము, వారి యొక్క పశువులతో సహా ప్రభా ఈ సన్నిధిలో ఆరాధన చేసినట్టు ఓ యేసయ్య ఆత్మ సమస్తముతో కలిసి మేము ఆరాధన చేయడానికి మేము సిద్ధపడి చూడండి. కన్ను మమ్మల్ని సిద్ధపరచండి. ఓ మమ్మల్ని సిద్ధపరచండి. ఆరాధించండి. అందరికీ కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రతి ఒక్కరికి కూడా ప్రభా ఒక్కసారి ఈ యొక్క ఆఖరి దినాలను మేము వచ్చినట్టుగా ప్రభా మమ్మల్ని మేము కట్టుకొని ప్రక్షాళన చేసుకొని ప్రభా ఆ యొక్క నిబంధన మందిరము, ఆ యొక్క మోస్ట్ హోలీ ప్లేస్, ఆ పరిశుద్ధమైన ఓ ప్రభా ఆ యొక్క ప్రదేశానికి మాకు మధ్యలో మీరు గంగాళాలను పెట్టండి. దాంట్లో నీళ్లు పెట్టారు యేసయ్య మీకు వందనాలు. మమ్మల్ని మేము కట్టుకోవడానికి, మమ్మల్ని మేము కట్టుకోవడానికి, ప్రక్షాళన చేసుకోవడానికి క్లెన్స్ ourselves also. మీ ఆయస్కరమైన ప్రతిదీ కూడా తీసివేసి 2025 వరకు మమ్మల్ని సిద్ధపరచుకోవడానికి, 2025 వరకు మమ్మల్ని సిద్ధపరచుకోవడానికి నూతనమైన అభిషేకం, నూతనమైన ఆత్మ, నూతనమైన మనస్సు ప్రభా, నూతనమైన తలంపులతో నీ కొరకు ప్రభా వాడబడే జీవితాల కొరకు మమ్మల్ని సిద్ధపరచుకోవడానికి యేసుని పరిశుద్ధమైన నామములో యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాము. మీరందరూ చేసిన ప్రార్థనను మేము చూడగలిగాము. గత 25 నుంచి నిన్న రాత్రి కాలం వరకు కూడా విస్తారమైన మా ప్రయాణాల్లో లేదంటే మినిస్ట్రీలో మీరందరూ చేసిన ప్రార్థన సహకారాన్ని నేను చూసాము. ఎంతైనా రుణపడి ఉన్నాము. దయచేసి పరిచర్య గురించి, అలాగే సంఘంలో ఎవరైనా ఎక్కడైనా వాడబడుతున్నారంటే వారందరి గురించి కూడా మనం ప్రార్థన చేయబోతున్నామై ఉన్నాము. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్. మన పక్షాన, సంఘం పక్షాన, లేదంటే ఒక కుటుంబం పక్షాన ఎవరైనా ఏదైనా వాడబడుతున్నారంటే ఇంత ప్రార్థించే వారు ఉన్నారు. మనం మాట్లాడేది మాట్లాడినా, మనం మాట్లాడేది మాట్లాడినా దాని దేవుని అభిషేకాన్ని మనం చూస్తున్నాం. 25 నుంచి నిన్న రాత్రి వరకు కూడా జరిగిన ప్రతి మీటింగ్లో ప్రభు ఎంతగానో మాకు సహకారిగా ఉన్నాడని నేను చెప్పగలను. హల్లెలూయా. మీరందరూ చేసిన ప్రార్థనలు, మీరందరూ చేసిన విజ్ఞాపనలు బట్టి మేము ఎంతగానో వందనాలు చేస్తున్నాము. మీకు వందనాలు. దేవుడు మీకు తగిన ప్రతిఫలము ప్రభు మీకు దయచేయను కనుక ఆమె పాటలు పాడడానికి మనం మాత్రం కూడా సిద్ధపడతాము. దేవా నామగా ఆలకించుమా నా ప్రార్థన చెయ్యకుమా. పాటల పుస్తకంలోంచి సాంగ్ నంబర్ 135. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా రక్షణ మహిమకాధారము నీవే, నా ఆశ్రయ దుర్గము, నా నిరీక్షణ మార్గము నీవే. నా రక్షణ మహిమకాధారము నీవే, నా ఆశ్రయ దుర్గము, నా నిరీక్షణ మార్గము నీవే. నీ ప్రేమ బాటలో నడిపించుమయా, నీ పోలికగా నన్ను మలచుమయా. నీ ప్రేమ బాటలో నడిపి
రూపించుమయా, నీ పోలికగా నన్ను మలచుమయా, నీ పోలికగా నన్ను మలచుమయా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగ యుగముల నేను నీ గుడారముల నందును, నీ రెక్కల చాటున దాగి ఉందును. యుగ యుగములు నేను నీ గుడారముల నందును, నీ రెక్కల చాటున దాగి ఉందును, నీ రెక్కల చాటున దాగి ఉందును. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. 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 నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుమో, నన్ను నడిపించుమో. 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 దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. హల్లెలూయా. 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 ఈ దినమందైన సమాధానకరమైన సంబంధములైన అనే పాట పాడుకుందాం. సాంగ్ నంబర్ 174. సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనినా నీకెంతో మేలు సుమా. నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనినా నీకెంతో మేలు సుమా. చెడిపోయిన హృదయముతో చెరిగిన మార్గములలో పడిపోయిన స్థితి యందు నీవున్నావు ఎరుగవా. చెడిపోయిన హృదయముతో చెరిగిన మార్గములలో పడిపోయిన స్థితి యందు అనుకూల సమయం కడసారి తరుణమిదే
కొరకు నీ హృదయం తెరువు యేసు కొరకు. ఇదే నీకు అనుకూల సమయం, కడసారి తరుణమిదేమో. కాదనకు నీ హృదయం తెరువు యేసు కొరకు. ఈ నీ దినమందైనా లోకమును ప్రేమించి యేసును ద్వేషింతువా. లోకమును దాని ఆశలు గతించును ఎరుగవా. లోకమును ప్రేమించి యేసును ద్వేషింతువా. లోకమును దాని ఆశలు గతించును ఎరుగవా. ఇదే నీకు అనుకూల సమయం, ఇదే నీకు రక్షణ దినము. సాధనకు వీక్షణమే ప్రభు యేసుని స్వీకరించు. ఇదే నీకు అనుకూల సమయం, ఇదే నీకు రక్షణ దినము. సాధనకు వీక్షణమే ప్రభు యేసుని స్వీకరించు. ఈ దినమందైనా నిన్ను యేసు ఎంతగానో ప్రేమించుచున్నాడు. నీ కొరకు ఆ సిలువలో బలియాయి చూడుము. నిన్ను యేసు ఎంతగానో ప్రేమించుచున్నాడు. నీ కొరకు ఆ సిలువలో బలియాయి చూడుము. ప్రభు యేసు కాచిన రక్తం ప్రతి పాపమును కడుగును. కాదనకు కనులెత్తి చూడుము సిలువపై. ప్రభు యేసు కాచిన రక్తం ప్రతి పాపమును కడుగును. కాదనకు కనులెత్తి చూడుము సిలువ వైపు. ఈ దినమందైనా నిన్ను యేసు ఎంతగానో ప్రేమించుచున్నాడు. నీ కొరకు ఆ సిలువలో బలియాయి చూడుము. నిన్ను యేసు ఎంతగానో ప్రేమించుచున్నాడు. నీ కొరకు ఆ సిలువలో బలియాయి చూడుము. ప్రభు యేసు కాచిన రక్తం ప్రతి పాపమును కడుగును. కాదనకు కనులెత్తి చూడుము సిలువ వైపు. ప్రభు యేసు కాచిన రక్తం ప్రతి పాపమును కడుగును. కాదనకు కనులెత్తి చూడుము సిలువ వైపు. ఈ నీ దినమందైనా క్షణభంగురం నీ జీవితం గతించును త్వరితము. జాగేలా రావేలా ప్రభు యేసు సన్నిధికి. క్షణభంగురం నీ జీవితం గతించును త్వరితము. జాగేలా రావేలా ప్రభు యేసు సన్నిధికి. ఈ నీ దినమందైనా యేసును నీవంగీకరించిన, యేసుకు నీ హృదయమిచ్చిన నీకెంతో మేలు సుమా. ఈ నీ దినమందైనా
యేసును నీవంగీకరించిన యేసుకు నీ హృదయమిచ్చిన నీకెంతో మేలు సుమా. ఈ నీ దినమందైనా యేసును నీవంగీకరించిన యేసుకు నీ హృదయమిచ్చిన నీకెంతో మేలు సుమా. నీకెంతో మేలు సుమా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరు కూడా కన్నులు మూసుకొనండి. అందరు కూడా కన్నులు మూసుకొనండి. ఈ దినము మనది, రేపు ఏమవుతుందో తెలియదు. మన మధ్యనే ఉండి ఎంతగానో ప్రభు పరిచయం చేసి గతించిపోయి ఉన్నారు అనేక మంది. ఉదాహరణకి సామ్యుయల్ గారు అవ్వచ్చు, నిరంజన్ కుమారి అవ్వచ్చు, అనేక మంది, అక్విల్ అవ్వచ్చు, అనేక మంది గతించిపోయి ఉన్నారు. రేపు నా స్థితి ఏమవుతుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ నీ దినమందైనా ఈరోజే మన రోజు, రేపు తెలీదు. మౌనంలోనికి వెళ్ళిపోతే 3వ రోజు మీటింగ్ పెడతారు, సంవత్సరం తర్వాత జ్ఞాపకార్థ కూటం పెడతారు. గుర్తుంటే జ్ఞాపకం చేసుకుంటాం. లేకపోతే ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో, పని పాటల్లో పిల్లల గురించి, మనవల గురించి, వాళ్ళ పిల్లల గురించి తపన పడుతూ గతించిన పోయిన వాళ్ళని మర్చిపోతామండి. ఈరోజే ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన యేసుని గుర్తిద్దాము. ఆయన నీ జీవితంలో చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుని హృదయ అంతరంగంలోంచి ఆయన స్తుతించడానికి సిద్ధపడదాము. స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయించువారి
రీకలగా యేసయ్యకు వందనములు చెల్లించాము. కన్నులు మూసుకోనండి. యేసయ్యా యేసయ్యానికి వందనాలు. యేసయ్యా ఓ లబలగా దడలగా లగ దడలగా డిగ దడలగా యేసయ్యా. Yes, Lord. Thank you, Lord. యేసయ్యానికి వందనాలు. ప్రభువానికి వందనాలు. ప్రభువానికి వందనాలు. Yes, Lord. Yes, Lord. చూడలవలిగా దడలగా రీకలగా గిడిగి దిడిగి గడగడగడగా చూడలవలిగా దడలగా యేసయ్యా 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 ఓడిలలవదగలగా ఈడిగడగడగడగా రూదడలవలగలగా విడిగి దిడిగడగడగడగా ఏకడబలగలగలగా యేసయ్యానికి వందనాలు. Thank you, Lord.
నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు. నాలో బల స్థిర హృదయం నూతనముగా పుట్టించు. నాలో బల స్థిర హృదయం నూతనముగా పుట్టించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే. హల్లెలూయా. Thank you, Lord. Hallelujah. కష్టాలలోనైనా నష్టాలలోనైనా స్తుతి చేయడం నాకు నేర్పించు. నష్టాలలో నువ్వు స్తుతిస్తావో లేదు అని, నష్టాలలో నీవు స్తుతిస్తావో లేదు అనని నీ జీవితంలో నష్టములు కూడా అనుమతిస్తూ ఉన్నాడు, కష్టములు అనుమతిస్తూ ఉన్నాడు. విశ్వాసులైతే, తిరిగి జన్మించిన విశ్వాసులైతే, ప్రభుతో నడిపించిన విశ్వాసివైతే కష్టాలలోనైనా నష్టాలలోనైనా నీవు ఆనందించగలవు. యోబులాగా. ప్రైజ్ ది లార్డ్. మనము ఏ స్థితిలో ఉన్నామో మనకు మనమే పరీక్ష చేసుకుందాము. ప్రైజ్ ది లార్డ్. ప్రేమించెను తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్ను
కలుగును గాక. మరి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. అయితే మరి ఎక్కువగా మా కొరకు ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. ఈ సంవత్సరంలో దేవుడు ఎంతగానో మరి జనవరి నెల మొదలుకొని ఇంతవరకు కాపాడుతూ ఉన్నారు. మరి నిన్నటి దినాన భయంకరమైన బలహీనత, 2 రోజుల నుంచి ప్రయాణాలు, ఎంతో బ్యాక్ పెయిన్ అనమాట, అసలు రెస్ట్ లేకుండా. కానీ మీరు అందరూ చేసిన ప్రార్థన బట్టి ఇంతవరకు కూడా ప్రభు నిలబెట్టారు. అయితే మరి 3 దినాలు ఉపవాసం, రాత్రి నుంచే సాతాను నాతో చెప్పడం మొదలుపెట్టింది. పాస్టర్ గారు వాంతులు చేసుకుని బలహీనత ఉన్నాడు, బాతో కారులో కూర్చోకుండా ఉంటే రేపు నువ్వు ప్రార్థనలోనే కూర్చోలేవు, నువ్వు ప్రార్థనకి వెళ్ళలేవు, నువ్వు ఉపవాసమే చేయలేవు అని నాతో చెప్తూ ఉందన్నమాట. నా మనసులో ప్రతి నిమిషం కూడా సాతాను మన మనసు మీదే దాడి చేస్తూ ఉంటుందండి. కానీ ప్రభా నీ కృప నాకు కావాలి. ఎందుకంటే మనం మరి నూతనమైన సంవత్సరంలో మరి నూతనమైన కృపతో, అంటే మనం చూసారా కొన్ని గోల్స్ కలిగి ఉంటాం. నా పిల్లలు ఇప్పుడు ఇల్లు లేదనుకోండి, వాళ్ళు నేను మంచి ఇల్లు సంపాదించుకోవాలి, ఉద్యోగం లేదనుకోండి మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, చదువుకునే వాళ్ళకి మంచి సీట్ రావాలి, శ్రేష్టమైన దానికోసం నెక్స్ట్ ఇయర్లో నేను అవి పొందుకోవాలని ఏదైతే ఆశ కలిగి ఉంటామో అది మన వలన కాదు, దేవుని ద్వారా పొందుకోగలమని కోరిక కలిగి ఉంటాం. కనుక ఆత్మీయ జీవితంలో మరి ప్రభా బిడ్డలు అనేక మంది మారు మనసు పొందాలి, అనేక మంది పరిశుద్ధాత్మను పొందలేదు, అనేక మంది మరి విశ్వాస జీవితంలో మరి సమర్పణ కలిగి లేరు, అనేక రకాలుగా ఉన్నప్పుడు ప్రభా విశ్వాస జీవితంలో మరి పెరగాలి బిడ్డలందరూ కూడా, మీరు మాకు ఇచ్చిన బిడ్డలందరూ కూడా విశ్వాస జీవితంలో పెరగాలని నా ఆశ అనమాట. దానికోసం ఎట్టి పరిస్థితుల్లో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని, నేను సాతాను దగ్గర ఓడిపోకూడదని నేను నిర్ణయం చేసుకున్నాను. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. సాతాను చెప్తుంది నీ వయసు అయిపోతుంది కదా, వయసు లేదు, నువ్వు బలహీనరాలివి నువ్వు అని అది చెప్తుంది. సాతాను యొక్క మాట వినకుండా, ఎందుకంటే దేవుని యొక్క బంగినపల్లి మామిడి పండు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారండి? చాలా ఇష్టం కదా. నాకైతే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు. కానీ ఆ బంగినపల్లి చెట్టు విత్తనం వేసినప్పుడు దానికి వచ్చే కాయలు ఏమొస్తాయండి? బంగినపల్లే వస్తాయి, ఆ పులుపు కాయలు రావు. అలాగే మరి మనం ఏదైతే సత్యం నేర్చుకున్నామో, దేవునికి ఏదైతే ఇష్టకరంగా ఉండాలనుకుంటున్నామో ఆ చెట్టులాగా మనం ఉండాలని, ఆ విత్తనంలాగా ఉండాలి, వచ్చే ఫలాలు కూడా అదే రీతిలో ఉండాలని ఆశ అనమాట. బ్రతికిన అన్ని దినాలు అంటే మా వలనైతే కాదు, కానీ మీరు అందరూ చేస్తున్న ప్రార్థన బట్టి ఇంతవరకు ప్రభు నిలబెట్టారు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సాతాను ప్రతి నిమిషం కూడా పోరాడుతూనే ఉంటుంది. అయితే నేనేం చెప్పాలని అనుకోలే, కానీ మరి ప్రయాణం చేసి నిన్నటి నుంచి వస్తూ ఉన్నప్పుడు అనేకమైన అంశాలు మనం నిద్రపోతూ ఉన్న బుర్రలో మాత్రం అవి తొలుస్తూనే ఉంటుంది. సాతాను మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వాలని అనుకోదు. మనం ఎంత వాక్యం తెలిసినా ఎంత తెలిసినా అది ప్రశాంతత లేకుండా చేస్తూ ఉంటుంది అనమాట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు చూసారా, వెరీ ప్రజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, మరి సాతాను యేసు ప్రభువును కూడా శోధించినప్పుడు 40 రోజులు ఉపవాసం ఉండి శోధించినప్పుడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో అన్నప్పుడు వెంటనే ప్రభు వాక్యం చెప్పాడు కదా, మనుషుడు రొట్టె మూలని మాత్రం కాదు దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాటను బట్టి జీవిస్తాడని. అలాగా ప్రతిసారి కూడా ప్రభు సాతాన్ని ఓడించడానికి పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు కృప చూపారు. అలాగే మనకు కూడా ప్రతి క్షణం కూడా ప్రభు కృప చూపాలని అనుకుంటున్నారనమాట. ఈ దినాన నేను ధ్యానిస్తున్నప్పుడు, నేను ఏ పని చేస్తున్నా అదే ధ్యానిస్తున్నప్పుడు సహవాసం గురించి 3-4 మాటలు నేను చెప్పాలని నేను అనుకుంటున్నాను అనమాట. కారణం ఏంటంటే, మరి మీరు అందరూ ప్రార్థన చేశారు. నిన్నటి దినాన మరి వచ్చేటప్పుడు సహోదరులు నెహమ్యా గారి గృహాన్ని కూడా మేము దర్శించడం జరిగిందనమాట. రాత్రి కాలంలో మరి నిస్సి ప్రత్యూష అబ్రాడ్ వెళ్ళిపోతుంది. రాత్రి 9 o'clock తన ఫ్లైట్, అంటే ఉదయకాలాన్ని వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు కుదరలేదు. కానీ దైవ సేవకులు ఏమైనా సరే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ దర్శించి రావాలి అనే ఉద్దేశంతో మరి పొద్దుట వెయిట్ చేసినప్పుడు అవ్వలేదు. కానీ మరలా దేవుని కృపను బట్టి సాయంకాలం మరి వెళ్ళటం జరిగింది. వాళ్ళు బయలుదేరే ముందుగానే మరి నిస్సి ప్రతి సంవత్సరం తర్వాత వాళ్ళని చూడడం జరిగింది. కానీ మరి అందరి కొరకు కుటుంబం అందరినీ కలిసి ప్రార్థన చేసి రావడానికి ప్రభు సహాయం చేశారు. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలు, దేవుడిచ్చినటువంటి ప్రతి ఒక్క ఆత్మ కూడా దేవుని ద్వారా మన అందరం కూడా ఒక దినాన్న పరలోక రాజ్యంలో సంతోషించాలని దేవుని యొక్క కోరిక అండి. మరి మనం కూడా అటు రీతిలో వెళ్తున్నప్పుడు నేను అనేకమైన విషయాల గురించి నేను మాట్లాడుతూ మేము ఆలోచించుకుంటూ వస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో నాకు కొన్ని బాధాకరమైనవి అనేకమైన అంశాలు గుర్తొస్తున్నప్పుడు నేను అనుకుంటున్నాను అనమాట. ప్రభు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను కాలేజీలో చదువుకున్నప్పుడు మరి కొన్నిసార్లు మాకు తాడేపల్లిగూడెంలో నేను చదువుకునేదాన్ని. నల్లజర్ల నుంచి రోజు బస్సు దొరికేది కాదు, ఒక్కోసారి లారీలు ఎక్కి వెళ్ళిన రోజులు కూడా
నాకు అనుభవం ఉంది. క్యాబిన్లో ఎక్కేసి లారీలో వెళ్ళేదారనమాట బస్సులు దొరకనప్పుడు, రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా. ఒకసారి మరి ఎండు చేపల లోడ్, అది డ్రై ఫిష్ లోడ్ అనమాట. అందులోనూ ఒకళ్ళిద్దరు ఎక్కున్నారు, నేను కూడా అది వెళ్ళాలి కాబట్టి ఎక్కేసాను అనమాట. యాక్చువల్గా నేను వాటిని ముట్టుకోలేదు, చెయ్యలేదు, కానీ దాని తాలూకు వాసన నేను దిగేటప్పటికి నా బట్టలకి ఆ వాసన పట్టేసింది. అంటే ఎప్పుడుకు పోతుంది అది? మళ్ళీ అది ఉతికేసి 2-3 సార్లు ఎండలో వేసి మళ్ళీ గాలి ఇది చేస్తే తప్ప, యాక్చువల్గా నేను ఎండు చేపలు నేను పట్టుకోలేదు, నేను ఇచ్చలేదు. కానీ దాంతో కలిసి ప్రయాణం చేసి అందులో ఆ క్యాబిన్లో ఉన్న కారణాన్ని బట్టి ఆ వాసన నాకు పట్టేసింది. ఆ వాసన నాకు పట్టేసి నేను వెళ్తున్నా అదే వాసన వస్తుంది. చూసారా, లోకంలో నాకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. అదే మనము ఇంకొక కోచ్లో జస్ట్ మనం కారులో ప్రయాణం చేస్తాం, మన పక్కన ఉన్న వాళ్ళు మంచి పర్ఫ్యూమ్ కొట్టుకుని ఘాటుగా, మనం కొట్టుకోలేదు కానీ పర్ఫ్యూమ్ కొట్టుకున్న వాళ్ళతో ఆ కారులో మనం ఎక్కామనుకోండి, మనం దిగేసరికి మన బట్టల నిండా కూడా ఏం పట్టి ఉంటుందండి? పర్ఫ్యూమ్ వాసన వస్తుంది మనం కొట్టుకోపోయినా. అంటే అదేంటి? మనం ప్రయాణము చేసినటువంటి ఆ ట్రాన్స్పోర్ట్లో మనం ఉన్న ఏరియా, ఉన్న ఆ రేడియేషన్ ఆ కాసేపు ఏమైంది, అది గాలిలో కలిసి ఆ గాలిలో మనకి దుర్గంధం ఉన్న దాంతో ప్రయాణం చేసినప్పుడు దుర్గంధమైన వాసన మనల్ని పట్టింది. మరి సుగంధం ఉన్నటువంటి వాసనతో మనం ప్రయాణం చేసినప్పుడు ఆ సుగంధమైన వాసన కూడా మనతో పట్టింది. అందుకే మరి లోకంలో మనం ఉన్నప్పుడు మనం దేవుని చేత ప్రత్యేకింపబడినటువంటి ప్రజలము. మనము ఎటువంటి, అంటే ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం, మన స్థితి మనకు కావాలని మన దగ్గర నుంచి ఎండు చేపల వాసన వస్తుందని పక్కోళ్ళు చెప్తానే కానీ మనకు తెలీదు. మంచి సువాసన వస్తుంది, మీరు ఏమైనా సెంటు కొట్టుకున్నారా అని అడిగినప్పుడు అప్పుడు కూడా మనకు తెలియదు. ఎందుకంటే మన ముక్కులు అలవాటు పడిపోయి ఉంటాయి ఆ వాసనకి. చాలాసార్లు కొన్ని వాసనలకు మనం అది అలవాటు పడిపోయి మనకేం వాసన అనిపించదు. అదే రకంగా అంటే నాకు ప్రభు ఎగ్జాంపుల్స్ నేను జ్ఞాపకం చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను, కొన్నిసార్లు కొన్ని మాటలు విన్నప్పుడు ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఆ మాటలు అదంటే ఆ ఉన్న సహవాసాన్ని బట్టి ఆ రేడియేషన్, ఆ వాసన ఎలాగైతే పట్టి మనకి ఇది చేస్తుందో అదే వాసన వెదజల్లుతూ ఉంటుంది. కాబట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఆయన అందుకే మనతో చెప్తున్నాడు. చూడండి, 1 కొరింథీ 1:9 చెప్తుంది. చదవండి ఎవరైనా. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎక్కడికి పిలిచాడండి ఆయన మనల్ని? యేసుక్రీస్తు అనే ఆయన కుమారుని సహవాసానికి మనల్ని పిలిచాడు. యేసుక్రీస్తు ఎవరండి? తన్ను తాను అప్పగించుకుని పరిమళ సువాసనగా లోకానికి, ఆయన యొక్క సువార్త పరిమళ సువాసనగా ఉండడానికి ఆయన వలె, ఆయనతో మనం సహవాసం చేసామనుకోండి ఎప్పుడు కూడా పరిమళ సువాసనే మనం కలిగి ఉంటాం. అప్పుడు ఆ మాట నన్ను చాలా ధైర్యపరిచింది. దేవుడు నాకు ఇచ్చిన, అవును ప్రభువా, మరి మాకు వచ్చిన ఆ చేపల వాసన వస్తుంది, ఆ మాటలు మనం పడుతున్నాం, ఆ దుర్గంధం కొంతమంది చూస్తున్నారు అంటే దాన్ని నేను అది పోవడానికి పడుతుంది కొంత టైము. అది పోవడానికి నేను వాష్ చేసుకోవాలి, నేను గాలికి ఎక్స్పోజ్ చేయాలి. అప్పుడు కానీ అది 2-3 సార్లు నేను ఉతికితేనే కానీ ఆ వాసన పోదు. సువాసన అయినా అంతే, దుర్వాసన అయినా సరే అంతే. మనం అనుభవిస్తున్నాము కొన్ని అంటే కారణం ఏంటంటే మనం చేస్తున్న సహవాసాన్ని బట్టి. కానీ దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? యేసుక్రీస్తు యొక్క సహవాసానికి మనల్ని పిలిచాడు. అందుకే ఎడతెగక ఆయనతో మనం సహవాసం చేస్తూ ఉండాలంట. అందుకే అపోస్తల కార్యాల్లో 2వ అధ్యాయము 42వ వచనంలో చెప్తుంది ఏమని? ఆయనంట వాళ్ళు ఏం చేశారు, శిష్యులు అందరూ కూడా, చదవండి 2:42, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకై ఉన్నారు. ఎందులో ఎడతెగక ఉండాలి మనం? సహవాసంలో, బోధలో, రొట్టె విరుచుట్లో, అన్నిట్లోనూ ఎడతెగకుండా ఉండాలి. అందుకే మరి ఒక పూట మనం ప్రార్థన లేకపోయినా, ఒక పూట సహవాసానికి లేకపోయినా వెళ్ళి ఏ బురద అంటించుకొస్తామో, ఏ వాసన మనకు వస్తుందో ఆ వాసన లేకుండా క్రీస్తు యొక్క పరిమళ సువాసనలా ఉండాలనే సేవకులుగా ఏంటి ప్రతి నిమిషం వెంటాడేస్తున్నారు. మొన్న జ్యోతి అంది కదా, మీ పాస్టర్ గారు ఫోన్ చేశారా, వెళ్ళిపోండి అంటే
మన యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని చేత మనం ప్రత్యేకింపబడిన ప్రతి బిడ్డ కూడా లోకంలో మనకు తెలియకుండా ఎలాగైతే ఆ వాసనలు మనల్ని అంటేస్తే మనల్ని అపవిత్రులుగా చేయడానికే సాతాను ప్రతి క్షణం కూడా చూస్తూ ఉంటుంది. అందుకే 2 కొరింథీ 6:14 చెప్తుంది చూడండి, మనం ప్రత్యేకింపబడి ఉండాలి. 2 కొరింథీ 6:14 అవిశ్వాసులతో జోడుగా ఉండకడి, జోడుగా ఉండొద్దు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము? క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? ఎట్టి పరిస్థితిలో కూడా పాలు లేదు ప్రియమైన వారు. మనం అనుకుంటాం పర్లేదు మన పక్కోళ్ళే, కొన్నిసార్లు అనుకుంటాం మన సహోదరులే, వాళ్ళు కూడా ప్రభువుని నమ్మారు అనుకుంటాం. ఎన్నోసార్లు వాళ్ళు కూడా ప్రభువుని నమ్మారు అంటే నోటితో నమ్మారా, హృదయపూర్వకంగా నమ్మారా, దేవుని వాక్యానికి భయపడుతున్నారా లేదా? అది మనం అవి ఎలా వస్తాయి? మనకి అనుభవంతో తెలుసుకుంటాం. ఓహో, ఇది మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం ప్రతిదీ కూడా మనం. అందుకే యేసుక్రీస్తు సహవాసానికి పిలిచిన ఆయన నమ్మదగినవాడు. అందుకే మనం ఆయనతో మరి సహవాసం చేసేవారిగా మనం ఉండాలి. అప్పుడు నేను అనుకున్నాను, అవును ప్రభువా, తప్పదు, మనం ప్రయాణం చేయాలి కాబట్టి ఆ లారీ ఎక్కేసాను, అర్జెంటుగా టైం సేవ్ అవ్వాలని. దానికి తాగిన ప్రతిఫలాన్ని నేను కోసుకుంటాను. కొంతమంది పక్కెళ్తారు, ఈవిడ దగ్గర వాసన వస్తుంది అని వెళ్తారు. ఎందుకంటే నేను తెలియక చేశాను కాబట్టి నేను ఇంకెప్పుడు చేయను ప్రభు, నేను అట్లా వాష్ చేసుకుని సరిగ్గా ఉంటానని. మరి అలాగే మంచి సుగంధంతో ఉన్న ఇది ఉన్నప్పుడు ఆ వాసన అందరూ సంతోషించడం, ఆహా తెలియకుండా అది ఆ వాసన నాకు కూడా వచ్చింది. అందుకే జ్ఞానులతో సహవాసం చేసేవాడు అంటే జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడని సామెతల గ్రంథంలో చెప్తుంది. రెఫరెన్స్ నాకు గుర్తులేదు కానీ. సో మనం ఎప్పుడు కూడా జ్ఞానులతో సహవాసం చేసేవారిగా మనం ఉండాలి. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి ఒక్కసారి చూద్దాం. చూడండి, ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుట అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యేకింపబడును, ప్రత్యేకపరచబడును. ప్రత్యేకపరచినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. చాలా ఇక్కడ చెప్తుంది, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. లోకంలో ఉన్నాయన్నీ కూడా అనేక రకాలైన అంధకార క్రియలు, వాటిని మనం ఖండించాలి. వాటితో ఉండకుండా మన క్రియలను ప్రత్యక్షపరిచేది వెలుగే. కారణం ఏంటి? యేసు ప్రభు మన మీద ప్రకాశిస్తున్నాడు కాబట్టి, క్రీస్తుని మీద ప్రకాశిస్తున్నాడు. దేవుని యొక్క వెలుగు మన మీద ఉంది కాబట్టి ఏది అంధకారమైందో, ఏది చీకటి క్రియలో మనం తెలుసుకుని వాటిని మనం చేయకుండా, అంటే కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో అనుమతిస్తున్న పరిస్థితుల్లో మనం నేర్చుకుంటాం. అవును ప్రభా, నిజంగా నువ్వు జీవిస్తున్న దేవుడు కాబట్టి నీ దగ్గరికి తోడుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలని నేను ఎంతగానో సంతోషిస్తాను. కొన్నిసార్లు ఆ శ్రమల నుంచే దేవుడు పాఠాలు నేర్పుతూ ఉంటాడనమాట. అవును ప్రభా, మేము ఎంత జాగ్రత్తగా ఉండాలో, మేము జాగ్రత్తగా ఉన్నాం అనుకుంటాం, మేము బాగానే ఉన్నాం అనుకుంటున్నాం, మేము తెలివితేటలు ఉన్నాయి అనుకుంటున్నాం, కానీ ఎన్నోసార్లు బుద్ధిహీనులుగా చేస్తూ ఉన్నాం ప్రభా. కానీ నువ్వు ఒక్కడవే సత్యవంతుడు అని ప్రభు విషయంలో నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించాను. కారణం ఏంటంటే ఇక్కడ చెప్తుంది, మనం 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. మరి అనేక మంది నామకార్థపు క్రైస్తవులను చూసినప్పుడు ఇదివరకటి దినాల్లో బోల్డ్ క్రిస్టియన్ లిటరేచర్ ఉంటుంది, పుస్తకాలు చదువుతూ ఉంటారు చాలామంది. మరి చాలా పుస్తకాలు చదువుతున్నప్పుడు ఒకసారి పాస్టర్ గారు చెప్పారు, మీరు టైం ఉన్నప్పుడల్లా వాళ్ళు రాసిన పుస్తకాలు కాదమ్మా, మీరు చదవాల్సింది బైబిల్ చదవండి. బైబిల్ ఆత్మపూర్ణులైనటువంటి 40 మంది ప్రవక్తల చేత రాయబడింది. ఆ వాక్యం మీతో మాట్లాడితే మిమ్మల్ని దర్శిస్తుందని చెప్పినప్పుడు ఆ పుస్తకాలన్నీ కూడా పక్కన పెట్టేసి దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే చదవటం మొదలుపెట్టాం. అలాగే అనేక మంది అది క్రైస్తవ లిటరేచరే కదా, ఇయ్యున్నాయని అనేక రకాలుగా మనం ఆ సమయాన్ని దేవుని కోసం వెచ్చిద్దాం. ఇక్కడ చెప్తుంది, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక
జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా మనం జాగ్రత్త పడదామంటున్నారు. ఈ సంవత్సరంలో ఏదైతే చేయలేకపోయామో నెక్స్ట్ ఇయర్ అవి చేయకుండా దేవునికి ఏది ఇష్టమో అది మనం చేద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం కూడా చూడండి. మనం బయటికి వెళ్తున్నాం, స్కూల్కి వెళ్తున్నాం, కాలేజీలకు వెళ్తున్నాం, ఆఫీసులకు వెళ్తున్నాం. ఆఫీసుల్లో కూడా కొంతవరకు మనం బయట ఇంట్లో ఉన్నట్టుగా మనం ఉండలేం, కానీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉందాం. సంఘానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉందాం. స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో, స్కూల్కి వెళ్ళినప్పుడు యూనిఫామ్ వేసుకోవాలి, యూనిఫామ్ వేసుకోండి. తర్వాత వచ్చిన తర్వాత ఎలాగ ఉండాలి అలాగే ఉండండి. చదవండి 1 పేతురు 3:3. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఎవరికి కూడా వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టి మృదువైనట్టి గుణమును అక్షయాలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. మనందరం కూడా నేర్చుకుందామండి. హృదయపు అంతరంగ స్వభావము దేవుని దృష్టికి అలంకారంగా ఉండాలి. ఇందాక పాస్టర్ గారు చెప్తున్నారు కదా, వినువారు ఎవ్వరూ లేరనుకొని, కీర్తనలో మనం చూసాం, వినువారు ఎవరూ లేరనుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తూ ఉంటాం. కానీ నాకు ఒక్క మాట, అది కూడా ఒక దైవజనులు చెప్పింది నేను గుర్తుపెట్టుకుంటాను ఎప్పుడు. మీరు అద్దం ఉన్న ఇంట్లో, అద్దాల మేడలో మీరు ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడంటారు అద్దాల మేడలో ఉన్నాడు అనుకోండి, ఎవరన్నా ఎదురింటి మీదకి రాయేస్తాడా? వెయ్యడు. ఎందుకంటే మనం రాయేస్తే వాళ్ళు తిరిగి మన మీదకి రాయేస్తారు. రాయేస్తే మన అద్దం ఏమైపోద్ది? పగిలిపోద్దని, అమ్మో నేను ముందు రాయేయకుండా జాగ్రత్త పడతాను. కారణం ఏంటి? నేను అద్దాలున్న ఇంట్లో ఉన్నాను, అద్దాల మేడలో నేను ఉన్నాను. సో మనం ఒక రాయి వేసాం అనుకోండి, 10 రాళ్ళు వేస్తే ఏదో ఒక రాయన్న ఎప్పటికప్పుడు మన మీదకి వస్తుంది. అందుకని గబుక్కును మనం మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభువుని నమ్మిన, దేవుని వాక్యాన్ని ఎరిగిన మనందరం కూడా అద్దాల మేడలో ఉన్నవాళ్ళమండి. మన హృదయపు అంతరంగ స్వభావము, ఆడవాళ్ళనే కాదండి, మగవాళ్ళు అందరికీ కూడా హృదయపు అంతరంగ స్వభావము మన సాధువైన మృదువైన అంతరంగపు స్వభావం మనం కలిగి ఉండాలి. అది మనకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి విలువ కలదంట. ఒంగోలులో ఒక సహోదరుని చూశాను, ఎంతగానో ఫిజికల్ అపీరెన్స్కి బోల్డ్ ప్రాముఖ్యత ఇస్తాడనమాట. తాపి మేస్త్రి అతనికి ఇక్కడ మచ్చ వచ్చింది, చిన్నది పెదం మీద చిన్న మచ్చ వచ్చింది. అదంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన మానేశాడు తర్వాత రావటం. ఎందుకంటే ఆ మచ్చ కోసం ప్రార్థన చేస్తే తగ్గిపోవాలని ప్రార్థన చేయమన్నాడు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు 2 మందికి, ఎక్కడ తగ్గలేదు. ఏం అంటే కాదు, అవును, అంటే ప్రార్థన మచ్చ వచ్చేసరికి ప్రార్థనకు వచ్చాడు, ప్రార్థన చేస్తే తగ్గిపోవాలని. రాలేదు, మళ్ళీ మానేశాడు. అయితే డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు 2 మంది, 10 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎవరు కూడా తగ్గలేదు, పెద్దదైపోతుందంట. ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? మీసాలు ఇంతవరకు పెంచి, అంటే ఈ పెదం కనపడకుండా ఇంతవరకు పెంచి నల్ల రంగేశాడు. ఎంతకాలం మోస్తాడండి అది? ఈ అరిచేతుల్లోనో ఈ చేతుల మీదో ఎక్కడ కనపడే చోట వచ్చిందనుకోండి, దేవునికి చాటుగా మనం ఏదన్నా చేయగలమా? దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలు చేస్తూ అనుదినము కూడా ఆయన మేలుతో నింపుతుంటే, దేవునికి ఇష్టకరమైన రీతిలో దేవుని దృష్టికి ఏది మేలో అది చేయడానికి మనం ఉందాం. వినివారు లేరని మనం మాట్లాడొద్దు. ఎలా తొందరగా మాట్లాడుతున్నామో మనం గుర్తుపెట్టుకుందాం. ప్రభా, నేను మాట్లాడే మాటలో నీ దృష్టికి నేను ఇష్టకరంగా ఉండాలి. నా హృదయపు అంతరంగ స్వభావము నీ దృష్టికి అది అంగీకారంగా ఉండాలి. సాధువైన, ఈవెన్ ఇంట్లో మాటలు ఇసిరేస్తాం, భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, ప్రతిదీ మనకు బయట వాళ్ళ మీద అక్కర్లా. మనం ప్రతి విషయంలో కూడా ఇదే నోటితో మాట్లాడతాం, ఇదే నోటితో తిడతాం, ఇదే నోటితో స్తుతిస్తాం. దేవుడు అంగీకరిస్తాడా? ఒకే నోట్లోంచి చేదు నీరు తీయని నీరు ఊరదంట. ఇందాకే పాస్టర్ గారు చెప్పారు, 4 అక్క చెల్లెళ్ళు కలిస్తేనే 3 ఉండి ఇంకోళ్ళు లేత వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. నిజమే. ప్రభువా, మా బలహీనతలు క్షమించండి నాయన. మా అంతరంగ స్వభావము, నేను ఎవరి గురించో చెప్పట్లేదు, నా గురించి నన్ను నేను సరి చేసుకుంటున్నాను. ప్రభువా, నీ దృష్టికి నేను అంగీకారంగా ఉండాలి. ఆయన దృష్టికి విలువగల వారంగా ఈ లోకంలో ఉన్న ఈ రేడియేషన్ ఏది కూడా మమ్మల్ని పాడు చేయకూడదు. ప్రభా, నీ పరిమళ సువాసనగా మేము ఉండాలి. నీ రక్షణ పొంది మారు మనసు పొందిన మేము దేవుని దినం వచ్చేటట్టుకు మనం వెళ్ళిపోకూడదు.
మరి యోహాను సువార్తలు ఆఖరిగా చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా సీమోను పేతురుని చూసినప్పుడు ప్రభు ఉన్నంతసేపు దేవుడు చేసిన అద్భుత కార్యాలను అనేకమైనవి చూశారండి. తర్వాత యేసు ప్రభువుని సిలువేసిన తర్వాత నేను వెళ్ళి చేపలు పడతానన్నాడు, వెళ్ళిపోయాడు. చేపలు పట్టడానికి వెళ్ళాడు, ప్రయాసపడ్డాడు, చేపలు దొరకలేదండి. యోహాను సువార్త 21వ అధ్యాయం చూడండి, ఆఖరికి వచ్చేసరికి అక్కడ యేసు ప్రభు వచ్చి మరలా మీరు వలయమన్నప్పుడు 153 పెద్ద చేపలు పడ్డాయంట. 21వ అధ్యాయము 5 నుంచి చదవండి, 5 నుంచి 3 నుంచి చదవండి త్వరగా. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేది మనం చూసారండి. సీమోను పేతురు ఎవరితో ఉన్నాడండి? ముందు యేసు ప్రభుతో ఉన్నాడు. అనేకమైన అద్భుత కార్యాలు చూశాడు, అనేకమైన చోట్ల సువార్తలు చెప్పాడు, అనేకమైన కార్యాలు చేశాడు. కానీ అతను ఏం చేశాడు? ఎవరో చేపలు పడతారంటే మేము కూడా నీతో వస్తాం, మేము చేపలు పడతాను, నేను వెళ్ళి చేపలు పడతాను అంటున్నాడు. అప్పుడు మేము కూడా నీతో వస్తామన్నారు. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడు ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దేవునితో ఉండి ఎన్నో అద్భుత కార్యాలు చూసి అనేకమైన చూసి సమయం వచ్చేటప్పటికి నేను చేపలు పట్టుకుంటానని వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వచ్చిన అటుపక్క వలయమన్నప్పుడు వేసినప్పుడు 153 పెద్ద చేపలు పడినప్పుడు కూడా అతను గుర్తించలేదు ఆయన యేసు ప్రభు వచ్చాడు అని. యేసును ప్రేమించిన శిష్యుడు చెప్తున్నాడు ఆయన యేసు ప్రభు అని. అప్పుడు అతను ఏమన్నాడు? సిగ్గుపడి సముద్రంలోకి దూకేశాడు. తన యొక్క మొహాన్ని ప్రభువుకు చూపించడానికి ఇష్టం లేక అటువంటి స్థితిలోకి మనం వెళ్ళొద్దు ప్రియమైన వారలరా. దేవుని మన జీవితంలో ఏం చేశాడు దేవుడు? మీరు లోకం తట్టు చూడండి, లోకం యొక్క రేడియేషన్ మిమ్మల్ని ఏళ్తుంది. దేవుని తట్టు మీరు చూడండి, నా జీవితంలో దేవుడు ఏం మేలు చేశాడు. నేను కష్టపడకుండా, నేను అడగకుండానే, ఆశించకుండానే ఎన్ని రీతిలో దేవుడు మనల్ని మన బిడ్డల్ని ఆశీర్వదిస్తూ కాపాడుతూ కృప చూపుతున్నాడు. అనేక రకాల అవి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభువుని స్తుతించకుండా, ప్రభువుని సంతోషపరచకుండా మనం ఉండలేం. కాబట్టి మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? యేసుక్రీస్తు సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు, మిమ్మల్ని నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయనకి ఇష్టకరమైన రీతిలో ఉందాం, ఆయనతో సహవాసం చేద్దాం. ఈ సంవత్సరంలో ఓడిపోయినా నెక్స్ట్ ఏ విషయాల్లో మనం సరిదిద్దుకోవాలో దేవునితో సహవాసం చేయడానికి, ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళడానికి ప్రభు మనందరికి కూడా సహాయం దయచేయను గాక. దేవుని వాక్యము కనుక దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం నేను ఒక్కడనే చెప్పాలని కాదు, నేనే లీడర్నని కాదు, ఎవరైనా సరే చెప్పవచ్చు. ప్రభు నడిపించాలి. మీరు చెప్పిన మాటలు ప్రభు ఆశీర్వదించాలి. మీ యొక్క మాటలు దేవుడు ఆశీర్వదించాలి. దేవుని యొక్క చిత్తానుసారంగా, ఉద్దేశానుసారంగా మనం ఎప్పుడైతే మాట్లాడతామో ప్రభు నిన్ను, నీ యొక్క సంఘమును, నీ యొక్క సందేశమును కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు. మరి చాలా పాయింట్లు సిస్టర్ కవర్ చేస్తున్నారు. బీ ఫిల్డ్ విత్ ద థ్యాంక్ఫుల్ హార్ట్. ప్రైజ్ ది లార్డ్. హృదయము కృతజ్ఞతతో నింపుకుందాము. మరి ఇప్పటికే చాలామంది మరి 31st నైట్ చెప్పుదాం అనుకున్న సాక్ష్యం చాలా మట్టుకు చెప్పేస్తారు. బహుశా 31st నైట్ నాకు ఫ్రీగా వదిలేస్తారన్నమాట. ప్రైజ్ ది లార్డ్. క్విజ్ కండక్ట్ చేయడానికి అయితేనేమి, ప్రైజ్ ది లార్డ్, పాటలు, ఆరాధనలు, వాక్యానికి నాకు టైం ఇవ్వాలనే ఉద్దేశంలో బహుశా మీరు చాలా మటుకు సాక్ష్యములు మీరు కవర్ చేశారు. చాలా సంతోషము. గాడ్ బ్లెస్ యూ. లెట్ us బీ ఫిల్డ్ విత్ ద థ్యాంక్ఫుల్ హార్ట్. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి హృదయాన్ని మనం కలిగి ఉందాం. ఏ స్థితికైనా సరే. మరలా అలంకారాల గురించి మాట్లాడినారు. మరి బాహ్య అలంకారాలు అవ్వచ్చు, ఆంతరంగిక స్వభావం అనే అలంకారం అవ్వచ్చు. ప్రైజ్ ది లార్డ్. సో ఎలాంటి అలంకారం మనం కలిగి ఉన్నాము, ఎలాంటి సువాసన మనం వెదజల్లుతున్నాము మన యొక్క మాటల ద్వారా, లేదంటే మనం ఎవరితో కలిసి వెళుతున్నామో వాళ్ళ ద్వారా వచ్చినటువంటి మరి దుర్గంధం అవ్వచ్చు, లేదంటే వాళ్ళతో ఉన్నటువంటి మంచి సువాసన అవ్వచ్చు. ఏదైనప్పటికీ మనకు తెలుసో తెలియకో దాన్నే మనము మరలా రీప్రొడ్యూస్ చేస్తూ ఉంటాము.
ప్రైజ్ ది లార్డ్. ఓకే, మరి ఒక వ్యక్తితో కలిసి సహవాసం చేసినప్పుడు వాడు మాట్లాడే విధానం వీడు కూడా వచ్చేస్తుంది. విశ్వాసవే కదా, కానీ నీ యొక్క స్నేహితులు మరి దురుసుగా లేదంటే లోకానుసారంగా బూతులు మాట్లాడే వాళ్ళైతే నీకు తెలియకుండా అది సహజ పదం అయిపోద్ది. అది నీకు సహజ పదం అయిపోయి నీవు కూడా అదే రీతిలో మాట్లాడుతుంటావు. అందు గురించి సహవాసం విషయంలో ఎవరితో సహవాసం చేస్తున్నామో దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాము. అలాగే మరి రీడింగ్ ద అదర్ లిటరేచర్స్, ప్రైజ్ ది లార్డ్. అనేక రకాల పుస్తకాలు మన యొక్క లైబ్రరీలో దొరుకుతున్నాయి, లేదంటే పుస్తకాలు బుక్ షాప్కి వెళ్ళినప్పుడు దొరుకుతూ ఉంటాయి. ఇది కూడా బుక్కే కదా, ఇది కూడా యేసు ప్రభు పుస్తకమే కదా అని మనం అనుకుని చదువుతూ ఉంటాం. నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. ఏంటంటే చూడండి, ట్యాంక్ నిండా నీళ్ళు ఉన్నాయి, వాటర్ ట్యాంక్లో నీళ్ళు ఉన్నాయి. మనము ఒక ట్యాప్ వేసుకుంటాము, 1/2 ఇంచ్ ట్యాప్. ప్రజలు ఎంత ట్యాంకులో నీళ్ళు ఉన్నా సరే నీవెంతసేపు నీళ్ళు ఇప్పినా సరే ఆ యొక్క బకెట్ నిండడానికి 10 నిమిషాలు టైం పడుతుంది. ప్రజలు అదే 1 ఇంచ్ ట్యాప్ వేస్తారనుకోండి, 2 ఇంచ్ ట్యాప్ వేస్తారనుకోండి, ఓపెన్ చేసిన 2 నిమిషాలకే జమ్మని బకెట్ నిండిపోద్ది కదండి. కొన్ని అపార్ట్మెంట్స్లో 50 అపార్ట్మెంట్స్ ఉంటాయి. మరి వాళ్ళకి నీళ్లు సరిపోవట్లేదంటే వాళ్ళు మున్సిపల్ ఆఫీసర్కి వాళ్ళు కంప్లైంట్ పెట్టి మాకు నీళ్లు కావాలి ఇంకా అంటే వాళ్ళు బల్క్ లైన్ వేస్తారు. గతించిన కాలంలో అపార్ట్మెంట్కి నేను సెక్రటరీ చేసినప్పుడు, ప్రెసిడెంట్గా చేసినప్పుడు వేయించాం అనమాట. బల్క్ లైన్ వేస్తారు వాళ్ళు. 4 ఇంచ్ లైన్, ఇంత లావు 4 ఇంచెస్ పైప్ లైను వస్తుంది ట్యాంక్ నుంచి. అప్పుడు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నీళ్లు సరిపోవడానికి ఆ యొక్క సంపులో నీళ్లు పట్టి పైకి ఎక్కిస్తారు. ఆ యొక్క 4 ఇంచ్ ట్యాప్ వేయడం ద్వారా, బల్క్ లైన్ వేయడం ద్వారా వాళ్ళకి తగినంత నీళ్ళు వస్తుంది. అలాగే మనం వేరే పుస్తకాలు చదవడం ద్వారా ఏమవుతుందంటే నీ యొక్క నాలెడ్జ్ అనేది లిమిట్ అయిపోతుంది. ఎలాగంటే అతనికి ఏమైతే బైబిల్లోంచి అర్థం చేసుకున్నాడో, అతను ఏమైతే పుస్తకంలో రాశాడో, బైబిల్ని చూసి చదివి అతను అర్థం చేసుకున్న విధానం బట్టి ఎంతైతే ఆ యొక్క పుస్తకంలో రిఫ్లెక్ట్ చేశాడో అదే మనం తెలుసుకుంటాం తప్ప దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క మనస్సు ఏమైంది, దేవుడు ఏ ఉద్దేశంతో నేను పిలిచాడు, ఏ ఉద్దేశం నీ ఎడలో జరిగించాలని ఆశపడుతున్నాడో మనం ఆయనలో కనిపెట్టము. దయచేసి పుస్తకాలు చదివే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క సిద్ధాంతము, ఆ యొక్క పునాది అన్నది నువ్వు సరైన రీతిలో తెలుసుకుంటావో దాన్ని నువ్వు ఫాలో అవ్వగలుగుతావు. ఎక్కడ ఎలాంటి చోట ఉన్నా సరే ప్రైజ్ ది లార్డ్, నో ద ట్రూత్, ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మరి ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇతర సేవకులు చెప్పినవి విన్నప్పుడు ప్రైజ్ ది లార్డ్, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యొక్క ఆరాధన విధానము, వాళ్ళ యొక్క ప్రవర్తించే విధానము చూసినప్పుడు ఎంతవరకు వాళ్ళు దేవునితో ఉన్నారు. మరి ఒరిజినల్గా వాక్యము నీకు ఎప్పుడైతే తెలుస్తుందో ఆ యొక్క డూప్లికేట్ వాక్యము, లేదంటే సరిపుచ్చుకునే వాక్యము, లేదంటే వాక్యమునకు వక్రీకరించి వాళ్ళు బిహేవ్ చేసినా ప్రవర్తించినా మనకు తెలిసిపోద్ది. ఎందుకంటే ట్రూత్ అన్నది నీకు తెలుసు కనుక. తెలియకపోతే అదే సత్యం అనుకుని మరి అదే నిజం అనుకుని మనం వెంబడిస్తుంటాము. ఒక దినాన్ని ఒక ఆమె చెప్తోంది, మరి దినకరన్ గారు ఎంత మంచి ప్రీచర్ కదా, తన యొక్క భార్య బాగా నగలు పెట్టుకుంది కదా, మనము కూడా పెట్టుకుంటే తప్పేంటి? చూస్తున్నారు కదా. సో ఆ యొక్క లిటరేచర్ అనేది సంకుచితం అయిపోయింది. దినకరంతో ఆయన యొక్క భార్య పెట్టుకున్నటువంటి నగలతోని నీ యొక్క నాలెడ్జ్, నీ యొక్క ప్రవర్తన అన్నది, ఆ యొక్క ట్యాప్ అన్నది 1/2 ఇంచ్కి అయిపోయింది. ప్రస్తుతం సో నీ యొక్క జీవితాంతం ఆ యొక్క ట్యాప్ ఇప్పినా సరే మరి దేవుని యొక్క చిత్తము నువ్వు నెరవేర్చలేవు. ప్రస్తుతం దేవుని యొక్క వాక్యమునకు నిన్ను నీవు ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతావో, వాక్యములో నిన్ను నీవు ఎప్పుడైతే కట్టుకుంటావో, తానుగా రిక్తనుగా చేసుకున్నాడు యేసు ప్రభు. ఏం చేసుకున్నాడు? హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ప్రైజ్ ది లార్డ్. మనము ఏమి ఉపేక్షిస్తున్నాము? ఏమి ఉపేక్షించడేమో నోటితో చెప్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. నా యొక్క అందాన్ని ఉపేక్షిస్తున్నాను, నా యొక్క చదువును, నా యొక్క ఉద్యోగమును, నాకు ఉన్నతమైన స్థితిని ఉపేక్షిస్తాను. మనం ఏది ఉపేక్షించట్లేదు. పనికి రాని ఉపేక్షిస్తాము. దేవుని యొక్క ఆత్మకు దేవునికి ఇష్టమైన కార్యములు ప్రైజ్ ది లార్డ్ చేయడం కోసము నీకు ఇష్టమైన కార్యములు ఏది ఉపేక్షిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నూతన సంవత్సరం వెళ్ళే ముందుగా, ప్రభువా నీకు అయిష్టమైనవి, నీకు వ్యతిరేకమైనవి అనేకమైన నాలో ఉన్నాయి, ప్రభువా వాటిని ఉపేక్షించగలిగి కృపణ దయచేయండి. ఇప్పుడు సందేశంలోకి వద్దాము. యెషయా గ్రంథము 56వ అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనము. ఐజాయా చాప్టర్ 53 వర్సెస్ 10. అతని నలుగుగొట్టుటకు, బైబిల్లో అతని ప్రైజ్ ది లార్డ్
అన్నప్పుడల్లా మరి యేసుప్రభు అని కాదు, కొన్ని సమయంలో యేసుప్రభు ఉంటాడు. ఇందాకే జాషువా చెప్పాడు, కీర్తనలు 91లో అతని నలుగుగొట్టుటకు ప్రైజ్లార్డ్, అతడు నన్ను ప్రేమించున్నాడు గనక, ప్రైజ్లార్డ్, అతడు నన్ను ప్రేమించున్నాడు గనక. ఇక్కడ అతడు అంటే యేసుప్రభు కాదు కదండి, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తానంటే, ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో, ఎవరైతే యేసుప్రభుని వెంబడిస్తున్నారో, ఎవరైతే యేసుప్రభు నామము ఎరిగి ఉంటారో ప్రజలు, వాళ్ళ గురించి చెప్తున్నాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. అతడు అంటే ఎవరైతే ఆయన నామం ఎరిగి ఉంటారో, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను. అతడు నాకు పెరబెట్టగా, అతడు ప్రజలు ఎవరు? ఎవరైతే ఆయన నామందు విశ్వాసం ఉంచుతారో, ఆయన నామం ఎరిగి ఉంటారో, ఆయనకు మొర పెడతారో, ప్రజలు శ్రమలో నేను ఆయనకి తోడై ఉంటాను. ఇక్కడ చూస్తున్నాము 53:10 వచ్చినాం కదా, అతడిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ప్రభు అయిన యేసుక్రీస్తును నలుగుగొట్టడానికి తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది. ఎందుకంటే నీ నిమిత్తమే నా నిమిత్తమే శ్రమ అన్నది ఆయన పడ్డాడు. ప్రైస్తలార్డ్. తన యొక్క సొంత కుమారుని శిక్షించుకున్నాడు. ఓకే, ఇంక ఎవరి కుమారుని శిక్షిస్తే ఎవరు ఊరుకుంటారు? ఎవరిని శిక్షిస్తే ఎవరు ఊరుకుంటారు? తన యొక్క సొంత కుమారుడి మీద అతనికి అధికారం ఉంది కనుక, తన యొక్క సొంత కుమారుడి మీద అధికారముతో ఆయనని నలుగుగొట్టాడు. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అతనికి వ్యాధి కలుగు చేశాడు. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన యొక్క ఉద్దేశము, తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఆయనకు ఉద్దేశము మానవాళ్ళందరూ కూడా రక్షించబడాలి. దేవుని నుంచి, దేవుని యొక్క సహవాసము నుంచి దూరం అయిపోయినారు. ఆదాము చేసినటువంటి కార్యమును బట్టి, ఆదాము అవ చేసినటువంటి కార్యమును బట్టి మానవాళ్ళంతా కూడా దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయినారు. ఎలాగైనా సరే వాళ్ళని తన యొద్దకు తెచ్చుకోవాలని ఆయనకు ఉద్దేశము. ఆయన యొద్దకు తెచ్చుకోవాలని ఉద్దేశంతో అనేక మంది ప్రవక్తలు వచ్చారు, చెప్పారు, అనేకమైనవి చేశారు, అనేకమైన ఆశ్చర్యకార్యములు ప్రవక్తల ద్వారా దేవుడు జరిగించాడు. అయినా సరే ప్రజలు కొంతకాలం ప్రభువుని నమ్మారు, దేవుణ్ణి వెంబడించారు, తర్వాత ఆయన తృణీకరించారు. ఆయన కొంతకాలం వెంబడించారు, తర్వాత ఆయన తృణీకరించారు. ఏ వ్యక్తి వలన కూడా అతని ఉద్దేశం నెరవేర్చబడలేదు, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడలేదు. అందుకే యేసు ప్రభు తానుగా భూమి మీదకి వచ్చాడు. అతని యొక్క ఉద్దేశము, యెహోవా యొక్క ఉద్దేశము అతని వలన సఫలమగును. ప్రైజ్ ది లార్డ్. మరి యేసు ప్రభు ద్వారా తండ్రి అయిన ఉద్దేశము, తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశము యేసు ప్రభు ద్వారా సఫలపరుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆఖరి వరకు కూడా ఆయన పుట్టింది మొదలుకొని ఆయన సిలువలో మరణం చెందేంత వరకు కూడా ఆయన సిలువని ఎక్కనివ్వకూడదని చెప్పి సాతానుడు ఎంతగానో ప్రయత్నం చేశాడు. ఎంతగా ప్రయత్నం చేశాడంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందకి దిగిరా, నువ్వు ప్రూవ్ చేసుకో నువ్వు దేవుని కుమారుడు అయితే. ప్రైజ్ ది లార్డ్. రాలేడా? ఆయన వచ్చి ఉంటే ఏమై ఉండేది? తండ్రి యొక్క ఉద్దేశము సఫలమయ్యేది కాదు, తండ్రి యొక్క ఉద్దేశము నెరవేర్చబడేది కాదు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఉద్దేశము నెరవేర్చడం గురించి ఆయన సిలువ మరణం పొందినంతగా తాను విధేయత నేర్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పేరు పెట్టబడిన మనము ఎంతవరకు ఆయన వెంబడిస్తున్నాము, ఎంతవరకు ఆయనకు పరిమళ సువాసనగా ఉంటున్నాము. కొంచెము కాబట్టి కొంచెమైనా క్రీస్తు బిడ్డలుగా మనము మాట్లాడదాము, మనం ప్రవర్తిద్దాము. ప్రియమైన దేవుని సంగమా, అనేక మంది సువార్త వినకపోయినా సరే క్రీస్తుని కలిగిన నన్ను కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. దాని విషయంలో నేను చాలా బాధపడుతుంటాను. నిన్ను చూసి ఒక విశ్వాసిగా మా కోసం ప్రార్థన చేయండి, మీరు ప్రార్థనకు వెళ్తారా, మీరు విశ్వాసుల అన్న రీతిలో మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాటలు పరిమళ సువాసనగా ఉండడానికి ప్రయత్నం చేద్దాము. 2 పాయింట్స్ ఈరోజు మరి నేను గుర్తు చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. వాట్ హీ ఈజ్, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన గొప్ప దేవుడు అయినాడు, గొప్పగా మనం ఆయన్ని స్తుతించాలి. అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ. ప్రైజ్ ది లార్డ్. నీవేమి చేయాలి, నీ నుంచి ఆయన ఏమి కోరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో యేసు ప్రభు నుంచి తండ్రి అయిన దేవుడు కోరింది మనుషుల యొక్క పాపము, మన పాపము మనుషులందరి విషయంలో కూడా నా కుమారుడు కలువరి శిలువలో నలుగొట్టబడాలి. వాళ్ళ యొక్క రోగముల గురించి, వాళ్ళ బాధల గురించి, వాళ్ళ రక్షణ గురించి ఈయన నా కుమారుడు చనిపోతాడు, మరలా ఆయన సమాధిలో ఉంచబడ్డు, ఆయన 3వ దినమున లేపబడతాడు, అన్నది తండ్రి యొక్క ఉద్దేశము. సఫలపరిచాడా లేదా?
ప్రైజ్ ద లార్డ్. ఆయనకు ఉద్దేశం యేసు ప్రభులో సఫలపరచబడ్డది. నిన్ను దేని విషయంలో ఆయన పిలిచాడు, నిన్ను దేని విషయంలో ఆయన కొనుక్కున్నాడు, దేని విషయంలో నీకు అధికారం ఇచ్చాడు, దేని విషయంలో నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా నీతో ఆయన ఉంటూ ప్రైజ్ ద లార్డ్ ఉన్నవాడు అనువాడును రుజువుపరుచుకుంటూ ఆయన్ను ప్రైజ్ ద లార్డ్ నీతో సహవాసం చేస్తూ ఆయన రుజువుపరుచుకుంటున్న దేవుణ్ణి ఏ విధంగా మనం వెంబడిస్తున్నాము, ఎందుకు ఆయన పిలిచాడు, పిలిచిన పిలుపుకి తగిన రీతిలో మనము ఉంటున్నామా లేదా. ప్రైజ్ ద లార్డ్ ఇర్మియాని పిలిచాడు, ప్రైజ్ ద లార్డ్ ఎస్తేరుని పిలిచాడు, అబ్రహామును పిలిచాడు, మోషేని పిలిచాడు. మన బైబిల్లో మన ముందు హిస్టరీలు అనేకమైన ఉన్నాయి. వాళ్ళ యొక్క క్రియను వాళ్ళు పిలువబడిన ఉద్దేశం సఫలపరుచుకున్నారు. నిన్ను పిలిచిన ఉద్దేశము ప్రైజ్ ద లార్డ్ ఏమైంది. దినములు గతిస్తున్నాయి, సంవత్సరములు గతిస్తున్నాయి. ప్రైజ్ ద లార్డ్ అనేకమైన వాక్యములు వింటున్నాము, దేవుని వాక్యమును ధ్యానిస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్ అనేక మందికి సువార్తను ప్రకటిస్తున్నాము. దేవునికి ఉద్దేశం నీలో ఏమైంది ఆయనకు ఉద్దేశము. మొదటి తెస్సలోని రాసిన పత్రిక జస్ట్ 1-2 మాటలు. మొదటి తెస్సలోని 5వ అధ్యాయము. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ఫస్ట్ తెస్సలోనికన్స్ 5:16. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రైజ్ ది లార్డ్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది. అలాగే 4వ అధ్యాయంలో చూస్తే 4వ అధ్యాయం 3వ వచనంలో పరిశుద్ధులగుటే 4వ అధ్యాయం 3వ వచనము మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె అన్యజనులతో మనం సహవాసం చేస్తున్నాము, వాళ్ళతో ఉద్యోగాలు చేస్తున్నాము, ప్రజలు వాళ్ళతో చదువుతున్నాము, వ్యాపారాలు చేస్తున్నాము, మరి అనేకమైన రీతిలో వాళ్ళతో కలిసి జీవిస్తున్నాము. దేవుడు లేడు అనే వాళ్ళతోని, దేవుడు ఉన్నా సరే ఆయన మీద ఆధారపడలేని ప్రజలతో మనం చేస్తున్నాం కనుక సహవాసము మనము కూడా అటు రీతిలో తయారవుతాము. వాటి విషయంలో జాగ్రత్త పడదాము. ప్రజలు వాటితో ఉన్నప్పటికీ దానికి ప్రభావం నీ మీద ఉండకూడదు. మరి చూడండి, పెద్ద షిప్ ఉంది, అది నీటిలో ఉంటుంది. అది షిప్ లాంచింగ్ అయిన తర్వాత షిప్ యార్డ్లో షిప్ తయారు చేసిన తర్వాత షిప్ లాంచింగ్ అవుతుంది. షిప్ లాంచింగ్ అయిన మొట్టమొదటిసారిగా అది జలప్రవేశం చేస్తుంది. నీరు జలప్రవేశం చేస్తుంది, నీటిలోనే ఉంటుంది. తన జీవితాంతం నీటిలోనే ఊగుతూ ఉంటుంది. ప్రయత్నం తన జీవితాంతం నీటిలోనే ఉంటుంది. కానీ ఆ యొక్క నీటిలో ఉన్నప్పటికీ ఆ నీళ్లు దాంట్లోకి వచ్చాయనుకోండి, ఆ నీళ్లు దాంట్లోకి వస్తే ఏమవుద్ది, షిప్ మునిగిపోద్ది. తన జీవితాంతము నీటిలో ఉన్నప్పటికీ నీరు దానిలోకి వచ్చిందంటే మాత్రము అది మునిగిపోద్ది. మనం జీవితాంతము లోకంలో ఉన్నాము, కానీ లోకము నీలో ప్రవేశించిందంటే మునిగిపోతావు. ఎంత ప్రార్థన పరుడువైనా జాగ్రత్త పడదామండి. విశ్వాస జీవితంలో పోయిన సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గతించిపోయిందా? ఇలాగే నూతన సంవత్సరం కూడా గతించిపోతుందా? లెట్ us reckon ourselves. ప్రైజ్ ద లార్డ్. దేవునితో సమాధాన పడదాము. గతించిన సంవత్సరంలో లాగానే మరి మన పిల్లలు లేరు, మన పిల్లలు గతించిన సంవత్సరంలో లాగా లేడు. ప్రైజ్ ద లార్డ్. రిచర్డ్ శాంసన్ గతించిన సంవత్సరం ఏ విధంగా ఉన్నాడు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు, ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అలాగే ఉంటే తల్లిదండ్రులు ఏమైనా సంతోషిస్తారా? తల్లిదండ్రులు ఏమైనా ఆనందిస్తారా? ప్రైజ్ ద లార్డ్. నీ ప్రభు నిన్ను బట్టి ఆనందించాలంటే లోకంలో ఉంటున్నాము, లోకం మనలోనికి ప్రవేశించకుండా జాగ్రత్త పడదాము. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎందు నిమిత్తమే పిలిచున్నాడు, పిలిచిన పిలుపుకు తగినట్లు మనం జీవిద్దాము. వెంటనే మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. బ్రదర్ ఆనంద్ ప్లీజ్ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయండి. కనికరం గల దేవుడు, కృపగల రాజు యేసయ్యా సర్వకృపానది దేవునికి స్తుతించడానికి, ఆరాధన చేయడానికి వచ్చి ఉన్నామండి. సాక్ష్యముల ద్వారా, హెచ్చరికల ద్వారా మహిమ పొందాడు యేసయ్య. ఆయన మహిమ పొందడమే, ఆయన మహిమపరచడమే నాకు ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. ఆయనను మహిమపరచడమే నా ఉద్దేశం. ఎవరైనప్పటికీ
వి బ్లెస్ యు లార్డ్, వి బ్లెస్ యు లార్డ్. ఓకే, ప్లీజ్ ప్రే. చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా పరిశుద్ధుడా, దయగల తండ్రి, కృప కలిగిన దేవా, ఆశ్చర్యకరుడా, వందనాలు ప్రభు. ప్రభు గడిచిన ప్రభు యేసయ్యా పరిశుద్ధ దిన శరీరమును మన ప్రాణమును నలుగుగొట్టుకుందాము. ఆయన నలుగుగొట్టక ముందుగానే మనకు మనంగా ప్రస్తుతంలో మనకు మనంగా నలుగుగొట్టుకుందాము. పనికిరాని తీగలు ఆయన తీసి పారేస్తాడంట, పనికిరాని కొమ్మలు ఆయన తీసివేస్తాడు. ఎందుకంటే ఆ చెట్టు మరీ ఎక్కువగా ఫలించాలని. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిరంతరము ఆయన రాకడ పర్యంతము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ.